అలాగే సిఐటి తాడపల్లి మండలం సిఐటి నాయకులు త్వరగా కార్మిక పోరాటాలు కార్మిక సంస్థలు పరిష్కరించేంత వరకు పోరాటం సంస్థ పరిష్కారం వరకు వదలం కార్మిక సంస్థ లాలి కార్మికుల ఐక్యత మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ దాదాపు 93 నుంచి ఇవ్వాల్సిన బకాయిల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కోర్టులు తీర్పిచ్చినా కానీ ఆ తీర్పుని అమలు చేయలేకపోవడం వలన గత 9 రోజులుగా పోరాటం చేస్తున్న మీకందరికీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. చేస్తున్నది అన్యాయం. మనకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వలన కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అవసరమైతే ఈ ఏసీసీ యాజమాన్య భూములు అమ్మేనా వడ్డీతో సహా మీ బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ గుడిసెల్ని అక్రమంగా మున్సిపల్ కమిషనర్ తొలగించడం అనేది అన్యాయం. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్. మనకి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా వెంటనే వడ్డీతో సహా చెల్లించి పని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అలాగే మంత్రి అయిన నారా లోకేష్ గారు చేయాలి. ఇచ్చిన హామీని బహుశా మాకు 54 సంవత్సరాల రాజకీయ అనుభవంలో దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా ఎదురుకాల. ఒక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి ఆ నెల జీతం కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా తెల్లారి వచ్చేసరికి లాకౌట్ తాళం వేసుకుని లాకౌట్ బోర్డు పెట్టిన చరిత్ర ఎక్కడా లేదు. రెండోది, వాళ్ళు లాకౌట్ వేసుకోవడం తప్పు. దాన్ని వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ప్రశ్నించి ఎందుకు అక్రమ లాకౌట్ చేసావు, వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి ఈ 32 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ప్రశ్నించిన పరిస్థితి లేదు. కోర్టులు మన వాళ్ళు పడ్డ కష్టాలు వర్ణించడానికి వీల్లేని పరిస్థితి. కోర్టులకు వెళ్ళి కోర్టు తీర్పు తెచ్చుకున్నప్పటికీ ఆ తీర్పును కూడా అమలు జరపని పరిస్థితి. ఇవాళ కోర్టు తీర్పు ధిక్కారణ కింద ఉన్నతమైన అధికారులందరూ కూడా నేరస్తులే. వాళ్ళందరినీ కూడా ఈ కంటెంప్ట్ కోర్టు కింద వాళ్ళ మీద వారెంట్ కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. 32 సంవత్సరాల నుంచి ఎంతమంది చనిపోయారు? 170 మంది చనిపోయారు. అర్ధాంతరంగా చదువులు ఆపేసిన వాళ్ళు, పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేయలేని ఇబ్బందులు పడ్డ కుటుంబాలు, ఆరోగ్యం బాగోకపోతే వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో బాధలు పస్తులుండి మంచినీళ్ళు తాగి పడుకున్న పరిస్థితి ఎస్ఎస్సి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక కుటుంబాల్లో చూస్తుంటే వాళ్ళ గన తెలుసుకుంటే కళ్ళమ్మటి నీళ్లు కారుతుంది. ఇట్లాంటి దీనస్థితిలో ఈ రోజున్న పరిస్థితి మంది. ఈ ఎన్నికలకు ముందు నారా లోకేష్ బాబు గారు మన సమస్యల్ని తెలుసుకుని నేను పరిష్కారం చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. సంతోషం. ఇప్పటికి 6 నెలలు గడుస్తుంది. అనేక సార్లు మన వాళ్ళు కలిశారు. మేము లోకేష్ బాబు గారికి చెప్పదలసిన విషయం ఏమంటే, మీరు తలుసుకుంటే ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది. ఏసీసీ వాళ్ళు కానీ ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ అందరూ నువ్వు పిలిస్తే వెంటనే వస్తారు. వాళ్ళ సమస్య పరిస్థితులుగా ఏసీసీ కార్మికులు 93 నుంచి రావాల్సిన బకాయిల కోసం చేస్తున్న పోరాటానికి సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. కోర్టులు తీర్పిచ్చిన బకాయిలన్నింటినీ కూడా 12% వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి తీర్పులు ఇచ్చినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు. అధికార యంత్రాంగం కూడా దీని అమలుకి పూనుకోకపోవడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది. ఈ బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇచ్చిన హామీ అట్లాగే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల
అట్లాగే కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ కార్మికులు వేసుకున్న గుడిసెల్ని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకంగా ఈ ప్రైవేట్ ల్యాండ్లో వేసుకున్న గుడిసెల్ని కూల్చేశారు. ఈ కూల్చివేతలకి అవసరమైన నష్టపరిహారాన్ని కార్మికులందరికీ కూడా చెల్లించాలి. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు వెంటనే జోక్యం చేసుకుని వెంటనే వీళ్ళందరికీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఏసీసీ కార్మికులు ఉద్యమిస్తారు. వాళ్ళ ఉద్యమానికి సిఐటితో పాటుగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కూడా బాసటగా నిలుస్తాయని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏటీయు రాష్ట్ర అధ్యక్షులు. రిలే నిరాహార దీక్ష ప్రారంభించిన 4వ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేము ఐఎన్టీయూసీ తరఫున ఇక్కడికి విచ్చేసి మీకు న్యాయమైనటువంటి కోరికలు ప్రభుత్వం అందించాలని చెప్పి వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాము. మనము ఉధృతంగా ఈ పోరాటాన్ని సాగించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. మరి మేము 4వ రోజు చెప్పాము, అవసరమైతే మీకు పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారిని కూడా ఈ స్థలానికి తీసుకొస్తాము, మీకు అండగా ఉంటాము, మీరు నిరుత్సాహపడవద్దు, భయపడవద్దు, మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తాము అని చెప్పేసి మీకు వెనకంజ మేము ఉంటామని చెప్పి తెలియచేశాం. కానీ వాతావరణం అనుకూలించిన రీతిగా మరి సంప్రదింపులు జరపడానికని చెప్పి లోకేష్ బాబు గారు మిమ్మల్ని పిలుస్తారని చెప్పి వారి నాయకులు చెప్పబట్టి మనము కొంచెం సానుకూలత వచ్చిందని చెప్పి ఆలోచిస్తున్నాము. కానీ సానుకూలత రావటం లేదు. కాబట్టి ఆ సానుకూలత వచ్చేంత వరకు మీరు పోరాడండి, మీ వెనక మేము ఉంటాం అంతే. ఈరోజు సిఐటి నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్ర నాయకులు వచ్చారు. అదేవిధంగా మేము కూడా మా పార్టీ తరఫున ఐఎన్టీసీ తరఫున కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలారెడ్డిని గారిని మీరు ఏ సమయంలో తీసుకురమ్మంటే అంటే ఆమె ఆ డేట్ను బట్టి, మీ యొక్క డేట్ను బట్టి మేము మాట్లాడి ఖచ్చితంగా తీసుకొచ్చి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి మీకు చేయూతనిస్తూ అండగా ఉంటామని చెప్పి ఐఎన్టీసీ తరఫున మేము తెలియజేస్తున్నాం.